ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకుంటూ ప్రభాస్ ద్వారా డబ్బులు సంపాదిస్తుడు. కోట్లు 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 కోట్లే కోట్లు అన్న. పీక్స్ అన్న, చెప్పలేం. గూస్ బంప్స్ అన్న. ఒక భక్తి సినిమాగా చూడండి. రోల్ చేద్దాం, బుక్లో రాసుకుందాం, ఏదో చేసేద్దాం అని అనుకుంటే కనుక మైండ్ డైవర్ట్ అవుతుంది. సినిమా మొత్తానికి కూడా ప్రాణం ప్రభాస్ గారు అనే చెప్తా. ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం దారుణంగా ఉంది, దరిద్రంగా ఉంది. విష్ణుకి ఫ్యాన్స్ కూడా ఉన్నారా అంటే తెలియక అడుగుతున్నా. ఓకే, ఒకవేళ ఉన్నారు అంటే కనుక నో ప్రాబ్లం, బెటర్ లక్ నెక్స్ట్ టైం. కన్నప్ప మూవీ బాగానే ఉందన్న. ఫస్ట్ హాఫ్ బాగానే ఉంది, సెకండ్ హాఫ్ ప్రభాస్ కోసం చూడొచ్చు అన్న అంతే. రివ్యూ అయితే ఓవరాల్గా బాగుందండి. అందరూ ఒకసారి అయితే వచ్చి ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. ఫస్ట్ హాఫ్ అయితే చించేశారు, మొత్తం ఫ్యాన్ వేసారు. సెకండ్ హాఫ్లో ప్రభాస్ రావడం దద్దరిల్లిపోయింది సినిమా హాల్ అన్ని. ఫస్ట్ హాఫ్ కొంచెం బోర్ కొట్టింది, అక్కడక్కడ ల్యాగ్ ఉంది. అండ్ ఫస్ట్ హాఫ్లో వచ్చిన రొమాంటిక్ సాంగ్ అక్కర్లేదు. మంచు విష్ణు గారు కన్నప్ప కంటే శివుడి భక్తులుగా చేశారు. కన్నప్ప మూవీ చాలా మందికి ఒకటే చెప్పేది ఏంటంటే ఒక భక్తి సినిమాగా చూడండి. రోల్ చేద్దాం, బుక్లో రాసుకుందాం, ఏదో చేసేద్దాం అని అనుకుంటే కనుక మైండ్ డైవర్ట్ అవుతుంది. అరే బాగుందిరా సినిమా, సెకండ్ హాఫ్ బాగుందిరా అనిపిస్తుంది అన్నమాట. మూవీలో చాలా కాంట్రవర్సీస్, చాలా ట్రోల్స్ జరిగాయి కదా, అవన్నిటికీ ఇది ఒక సమాధానం చెప్తుందా మూవీ? ఇంటర్వెల్ తర్వాత 40 నిమిషాలు, ఈ 40 నిమిషాలు లెక్క పెట్టుకోండి. ఆడు ఏదైతే మైండ్లో పెట్టుకుని వస్తాడో అది మర్చిపోయి దండం పెట్టి వెళ్ళిపోతాడు అనమాట. ఫస్ట్ హాఫ్ లాగ్ అన్న. ఫస్ట్ హాఫ్ సినిమా ఏముండదు, ఏదో ఇంట్రడక్షన్ సీన్లు, ఫైట్లు, సాంగ్స్ ఎంజాయ్ చేయడం తప్ప ఏదో మనం ఎక్స్పెక్ట్ చేసి వస్తే ఫస్ట్ హాఫ్ వేస్ట్, సెకండ్ హాఫ్ బాగుంటుంది ఉంటుంది. అది మాత్రం చాలా బాగా నచ్చింది. అండ్ సినిమా మొత్తానికి కూడా ప్రాణం ప్రభాస్ గారు అనే చెప్తా. ప్రాణం ప్రభాస్ గారు ఎందుకు అంటే ఒక భక్త కన్నప్పగా, ఒక తిన్నడిగా శివుడి మీద భక్తి కలగడానికి, శివుడి మీద రియలైజేషన్ రావడానికి ప్రభాస్ గారి క్యారెక్టరే అక్కడ చాలా ఇంపార్టెంట్. అండ్ ప్రభాస్ గారు వచ్చాకే సినిమా కొంచెం చూడగలిగేలా ఉంది. ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం దారుణంగా ఉంది, దరిద్రంగా ఉంది. అసలు భరించలేము సినిమాని, అంత దారుణంగా ఉంది. విఎఫ్ఎక్స్లో అయితే 200 కోట్లు 2 కోట్లు పక్కన పెట్టండి, 2 లక్షలు కూడా కనిపించలేదు నాకు, అంత దరిద్రంగా ఉన్నాయి విఎఫ్ఎక్స్ అయితే. 10th క్లాస్ పిల్లలు సినిమా ఎవరి కోసం చూడాలి అంటే నేను 2 కేటగిరీస్ చెప్తా. ఒకటి, ప్రభాస్ ఫ్యాన్స్ ధైర్యంగా వెళ్ళి సెకండ్ హాఫ్లో కూర్చోండి. ఫస్ట్ హాఫ్ మాత్రం మీరు భరించగలిగితేనే వెళ్ళండి, లేకపోతే మాత్రం సెకండ్ హాఫ్ నుంచి చూసుకోవచ్చు. రెండో కేటగిరీ, భక్త కన్నప్ప అంటే ఎవరో తెలియని వాళ్ళు, శ్రీకాళహస్తి చరిత్ర తెలియని వాళ్ళు సినిమా స్టార్టింగ్ నుంచి చూడాలి. అంటే పాత మూవీకి కొత్త మూవీకి కంపేర్ అయ్యారు. పాత మూవీకి కొత్త మూవీకి కంపారిజన్ లేదన్న. వామ్మో, కృష్ణన్ రాజు గారిని వీళ్ళతో కంపారిజన్ చేస్తావిందన్న బాబు, ఆయన లెజెండ్. వామ్మో, దారుణం దారుణం, మా దారుణం, అది వద్దొద్దు. అందుకే చెప్తున్నా, ఆ భక్త కన్నప్ప సినిమా చూసిన వాళ్ళు, కన్నప్ప గురించి తెలిసిన వాళ్ళు ఈ సినిమాకి రానవసరం లేదు, రాకండి కూడా. ఓన్లీ మీరు ప్రభాస్ ఫ్యాన్స్ అయితే రండి, లేకపోతే లేదు. ఇంకా పాటలు, యాక్షన్ సీక్వెన్సెస్ అయితే దరిద్రంగా ఉన్నాయి, అసలు దారుణంగా ఉన్నాయి. విష్ణుకి ఫ్యాన్స్ కూడా ఉన్నారా అంటే తెలియక అడుగుతున్నా. ఓకే, ఒకవేళ ఉన్నారు అంటే కనుక నో ప్రాబ్లం, బెటర్ లక్ నెక్స్ట్ టైం. మనోజ్ గారు ఆయన మంచితనం కొద్ది సినిమా చూద్దాము, విష్ణు గారి సినిమా ఎలా ఉందో చూద్దాం, అన్నయ్య సినిమా ఎలా ఉందో చూద్దాం అని. మూవీలో మోహన్ బాబు గారు ఉన్నారు, మనోజ్ గారు వచ్చారు, అది ఆయన మంచితనం, అది మనం దాని గురించి ఏం మాట్లాడలేదు. మోహన్ బాబు గారు యాక్టింగ్ గురించి మాట్లాడక్కర్లేదన్న. మూవీలో ఆయన క్యారెక్టర్ కూడా చాలా బాగుండింది, చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ కూడా అయింది కూడా. మోహన్ బాబు గురించి మాట్లాడక్కర్లేదు మనం, ఆయన యాక్టింగ్ అది మనం అప్పుడెప్పటి నుంచో చూస్తున్నాం. మోహన్ లాల్ గారి క్యారెక్టర్ ఓకే ఫైన్, ఏదో ఉండి లేనట్టు ఉంటుంది కానీ పర్లేదు. అక్షయ్ కుమార్ గారు మాత్రం చాలా బాగా చేశారు శివుడిలాగా, ఆయన బాడీ లాంగ్వేజ్ మాత్రం బాగా సెట్ అయింది. కాజల్ గారు చూడడానికి మాత్రం చాలా బాగున్నారు, అంటే దేవుడి పాత్ర కాబట్టి ఎక్కువ మాట్లాడలేము. బట్ యా, కాజల్ గారికి ఎక్కువ రోల్ లేదు. కన్నప్ప మూవీ బాగానే ఉందన్న. ఫస్ట్ హాఫ్ బాగానే ఉంది, సెకండ్ హాఫ్ ప్రభాస్ కోసం చూడొచ్చు అన్న అంతే. ప్రభాస్ అన్న కోసం. అంటే ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ వచ్చింది అంటున్నారు, సెకండ్ హాఫ్ మూవీ మొత్తం లాగ్ ఉంది, ఓవరాల్ లాగ్ ఉంది. క్లైమాక్స్ పార్ట్ ఓకే, కొంచెం బాగానే ఉంది. మెయిన్ పాయింట్ ఎవరు? మెయిన్ పాయింట్ అదే కన్నప్ప గురించి అన్న, అంటే స్టోరీ స్టోరీ తెలుసు. యాక్చువల్లీ పాత స్టోరీ నేను చూడలేదు, నేను ఓన్లీ విన్నాను అంతే. అంటే అంత లేదండి, నేను చూసిన దానికి నేను విన్న దానికి అంత లేదు. కొత్త వర్కౌట్ అయిందన్న. ప్రభాస్ అన్న కొంతమంది క్లిక్ అయ్యారు కానీ మోహన్ లాల్ అంతగా క్లిక్ అవ్వలేదు. అంటే అక్షయ్ కుమార్ బాగానే చేస్తున్నారు. యాజ్ ఇట్ ఈస్ కంటే అది మనకు తెలియదు, మనం ఇంతమంది చూసిన సినిమాలలో చూపిస్తాం కాబట్టి
కొంచెం అయితే ఉందండి, కొంచెం ఒక 5-10% అయితే ఉంది సినిమా పరంగా, కొంచెం ఉంది. రివ్యూ అయితే ఓవరాల్గా బాగుందండి. అందరూ ఒకసారి అయితే వచ్చి ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. అంటే మూవీలో పాత స్టోరీకి కొత్త స్టోరీకి ఏమైనా డిఫరెన్స్ ఉందా? డిఫరెన్స్ అయితే ఎక్కువ లేదండి, కాకపోతే తీసే విధానంలో కొంచెం డిఫరెన్స్ ఉంది అంతే. ప్రజెంట్ ఉన్న జనరేషన్ బట్టి, ఈ టెక్నాలజీ బట్టి తీసారేమో అన్నట్టు అనిపించింది. డెఫినెట్గా ఈ జనరేషన్కి నచ్చుతుంది అంటారా? అంటే ఈ జనరేషన్ సినిమా పరంగా నచ్చుతుంది కానీ భక్తి పరంగా కొంచెం తక్కువే అండి. ఆ భక్తి, ఆ ఫీల్ అయితే అనిపించలేదు. ఆ భక్తితోటి భక్తిలో మునిగిపోయిన ఫీలింగ్ అయితే అనిపించలేదు. ఓవరాల్గా జనాలను ఆకట్టుకోవడానికి ఫైటింగ్స్ ఉన్నాయి, కొంచెం రొమాన్స్ ఉంది, ఓవరాల్గా స్టోరీస్ ఉన్నాయి, అలా ఉంది. చాలా పెద్ద క్యాస్టింగ్ ఉంది కదా, అందరికీ ఈక్వల్గా క్యారెక్టర్స్ పడ్డాయంటారా? ఓవరాల్గా ఓకే అండి, ఎవరిని డిసప్పాయింట్ చేసేటట్టుగా లేదు. ఎవరి క్యారెక్టర్కి వాళ్ళైతే న్యాయం చేశారు. ఫస్ట్ హాఫ్ అయితే చించేశారు, మొత్తం ప్యాన్ వేశారు. సెకండ్ హాఫ్లో ప్రభాస్ రావడే దద్దరిల్లిపోయింది సినిమా హాల్ అన్ని. ప్రభాస్ అని ఎంతసేపు ఉంటారు? 30 minutes ఉంటారు. ఫైట్ సీక్వెన్స్ ఏమైనా ఉంటారా? ఫైట్ సీక్వెన్స్ అంటే ఏముండదు, విష్ణుని శివభక్తుడిగా మారవడానికి ఒక 30 minutes అలా ఫైట్ సీక్వెన్స్లో ట్రైలర్ చూపెడతారు. ఫైట్ సీక్వెన్స్ ఏం లేవు, ఆయన భక్తుడిగా మార్చి వెళ్ళిపోతారు. ఓవరాల్గా మూవీకి ప్రభాస్ అన్న హైప్ అయినా అంటారా? ప్లస్ పాయింట్ అంటారా, మైనస్ పాయింట్? 1,15,000 టికెట్లు అంటే అది ప్రభాస్ని చూసి బుక్ అయినాయని ఇండియా వైజ్గా అందరికీ తెలుసు ఆల్రెడీ. ఇక కొత్తగా చెప్పాల్సింది ఏముందన్న? లేదు, నేను ప్రభాస్ భక్తుడిని. అక్షయ్ కుమార్ గారి క్యారెక్టర్ సూపర్ ఉంది ఇందులో అయితే. ఇంకా ప్రభాస్ క్యారెక్టర్ కూడా సూపర్ ఉందండి. కాకపోతే మా కృష్ణంరాజు గారు ఉండుంటే బాగుంది. ఈ మూవీ చూసి ఆయన చాలా సంతోషపడ్డాను. ఓల్డ్ మూవీకి ఈ మూవీకి కంపారిజన్ ఏంటంటే? ఓల్డ్ మూవీలో నేను అది కొద్దిగా మూవీ చూశాను కానీ దీంట్లో ఏంటంటే లాస్ట్ శివుడికి కళ్ళు తీసి పెడతాడు కదా, అందులో మా పెదనాన్న కృష్ణంరాజు గారు. ఇందులో కూడా విష్ణు పెట్టండి యాజ్ ఇట్ ఈజ్, అది గూస్ బంప్స్ ఉంటుందన్న, బాగుంది. అంటే ప్రభాస్ గారు లేకపోతే ఆడియన్స్ ఇంత రారనుకుంటా. ప్రభాస్ గారు వాళ్ళు ఎంతమంది వచ్చారు, కాబట్టి సూపర్ ఉంది మూవీ అయితే. ప్రభాస్ లేకపోతే మాత్రం కొద్దిగా బోరింగ్ ఉంది. ల్యాగ్ ఏం లేదండి, అది శివుడు మూవీ కాబట్టి ఇంకా అలాగే ఉంటుంది, అర్థం చేసుకోవాలి మనది. రుద్ర అని అక్షయ్ కుమార్ గారి పిలవంగానే సినిమా హాల్లో ఫ్యాన్స్ అందరూ పూనకాలతో ఊగిపోయారు. ఇంకా చెప్పడానికి అసలు నాకేం ఆర్చి గొంతు చినిగిపోయింది 30 minutes. విఎఫ్ఎక్స్ కూడా సూపర్ అండి. మన చెప్పుకోవాలంటే వద్దులే, ట్రోలింగ్ ఎందుకులే కానీ మోహన్ లాల్ గారి క్యారెక్టర్ కొంచెం తగ్గింది అంటున్నారు. మోహన్ లాల్ గారి క్యారెక్టర్ అంటే ఇంకా సినిమాలో ఇంకా లెంత్ బట్టి అలా తగ్గించారు. మోహన్ బాబు గారు ఫస్ట్ హాఫ్లో వెలివేషన్ మోహన్ బాబు గారు అండి, సెకండ్ హాఫ్లో వెలివేషన్ ప్రభాస్ సార్. మంచు విష్ణు గారి యాక్టింగ్ ఎలా ఉంది అంటే కంబ్యాక్ మూవీ కంబ్యాక్ సూపర్. కలెక్షన్ ఎంత రావచ్చు ఒక 500 crores వస్తాయండి. ఓవరాల్గా మూవీ మీద మీ రేటింగ్ ఏంటి, మీ ఒపీనియన్ ఏంటి? 3 ఇవ్వచ్చు. ఈ జనరేషన్ వాళ్ళకి ఈ మూవీ నచ్చాలి, ఒక పాయింట్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు ఈ మూవీ గురించి? అందరూ వచ్చి చూడండి, తెలుస్తుంది కదా. చూడండి, మనం చెప్తే వాళ్ళు ఏమింటారు. సొంత అమ్మ ఎలా అనిపించింది కన్నప్ప? నాకు నిజంగా సినిమా చాలా నచ్చింది. నేను చాలా ఎంజాయ్ చేశాను సినిమాని. ఫస్ట్ హాఫ్ కొంచెం బోర్ కొట్టింది, అక్కడక్కడ ల్యాగ్ ఉంది. అండ్ ఫస్ట్ హాఫ్లో వచ్చిన రొమాంటిక్ సాంగ్ అక్కర్లేదు, అది కొంచెం సినిమాని డిస్ట్రాక్ట్ చేయగానే బాగుంది. బట్ ఎలివేషనల్ సీన్స్ అంత ఎలివేషన్, ప్రతి క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చినప్పుడల్లా ఎలివేషన్ వస్తుంది, అది కూడా అక్కర్లేదు. ఎందుకంటే ఇది ఒక చరిత్రకి ఎలివేషన్స్ అక్కర్లా, వాళ్ళు వస్తుంటేనే ఉంటుంది. బట్ ప్రభాస్ గారు ఎంట్రీ మటుకు ఎలివేషన్ లేదు, ఆయన కనబడితేనే ఒక ఆరా ఉంటుంది. కాబట్టి ఆయనది మటుకు అలా, ఆయన ఉన్న 10 నిమిషాలు ఒక హై సీక్వెన్స్ లేదు, యాక్షన్ సీక్వెన్స్ లేదు, ఆ కర్ర పట్టుకుని ఆయన నడుస్తూ స్క్రీన్ మీద కనబడినప్పుడే అది వెళ్ళిపోయింది. బట్ అన్న, ఇలాంటి ఇంత పెద్ద సినిమా తీసినప్పుడు అక్కడ క్యారెక్టర్స్ వాళ్ళ పెర్ఫార్మెన్స్ చూడకుండా విఎఫ్ఎక్స్ బాగాలేదు, గడ్డి పరకలేదు, ఇక్కడ మొక్క మొలవలేదంటే ఎలా కుదిరిద్ది? ట్రోల్ చేసేవాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకునేవ్వండి. మంచి సినిమా, జనాలు వచ్చి చూస్తారు కదా. వాళ్ళు ట్రోల్ చేయాలనుకున్నారు, వాళ్ళకి డబ్బు, వాళ్ళకి ఏదో వస్తుంది, వాళ్ళకి ఆనందం వస్తుంది, దానివల్ల వాళ్ళకి ఒక పేమెంట్ జనరేట్ అవుతుంది అనుకుంటే చేసుకునివ్వండి, దాన్ని ఎవరు ఆపక్కర్లా. చెప్పినట్టుగా విష్ణు గారి క్లైమాక్స్ పెర్ఫార్మెన్స్ సీరియస్గా చెప్తున్నా, లాస్ట్ 20 minutes నేను ఒక కొత్త విష్ణు గారిని అయితే చూసా. ఆ కన్ను ఇచ్చే విధానం కానీ, ఆ కళ్ళు తీసి ఇచ్చేటప్పుడు ఆ మూడో కన్ను, నాకు నిజంగా ఆ డైలాగ్ అయితే నేను మర్చిపోలేకపోతున్నా. 2 కళ్ళల్లోంచి ఒకే శివయ్య, 3వ కంటి నుంచి రాణిస్తే నాకు 3వ కన్ను ఇవ్వడానికి లేదు అని చెప్పిన ఆయన పెర్ఫార్మెన్స్ అయితే నిజంగా చాలా బాగుందన్న. హార్ట్ఫుల్గా చెప్తున్నా, ఐఎమ్ సేయింగ్ ఇట్ ఫ్రమ్ మై హార్ట్. విష్ణు గారు
ఏమవుదు, అది ఎందుకు అనేది తెలుస్తుంది కదా. ఆయన పెర్ఫార్మెన్స్, నేనేదో డైలాగ్ చెప్పా, బట్ ఆయన పెర్ఫార్మెన్స్ బాగుంది కదా అక్కడ. ఆయన పెర్ఫార్మెన్స్ కోసం చూడండి, నా డైలాగ్ ఏముందో తక్కువ ఇక్కడ. మంచి రోజులు వచ్చినాయి మరి, ఖచ్చితంగా వచ్చినట్టే, ఖచ్చితంగా. అంటే ఇది మంచి ఫ్యామిలీ సినిమానా ఇది అని నేను చెప్పను, బట్ లాస్ట్ 10 minutes 15-20 minutesలో మోహన్ బాబు గారు అండ్ విష్ణు గారు పోటాపోటీగా నటించడం చాలా బాగుంది. తండ్రి కొడుకులు ఇద్దరు మధ్యన సీన్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయని చెప్తా. అండ్ విష్ణు గారు నిజంగా నేను అయితే కొత్త విష్ణు గారినే చూస్తున్నా. మోహన్ లాల్ గారి క్యారెక్టర్ ఎలా అనిపించింది? ఆయన కొంతవరకు తక్కువ క్యారెక్టరే, చిన్న నిడివే, బట్ ఇంపాక్ట్ క్రియేట్ చేసే పెర్ఫార్మెన్స్ ఉంది. మామూలుగా చేయలేదు ఆయన పెర్ఫార్మెన్స్. ఉన్న కాసేపు అయినా కూడా. అండ్ శివుడిగా నిజంగా స్టార్ట్ అయినప్పుడు శివుడిగా అక్షయ్ కుమార్ ఎలా చేస్తారు అన్న క్వశ్చన్ మార్క్ నాకు ఉండింది. అండ్ స్టార్టింగ్ ఆయన నవ్వుతూ డైలాగ్ చెప్తుంటే, బట్ క్లైమాక్స్కి వచ్చే కొద్దీ నిజంగా శివుడు ఉంటే ఇలాగే ఉంటాడా అనే ఒక, అంటే మనకి శివుడు అంటే చిరంజీవి గారే ఒక మాట మనకు మార్క్ ఉండిపోయింది. బట్ ప్రెజెంట్ జనరేషన్ శివుడు అంటే అక్షయ్ కుమార్ గారిని కూడా తీసుకోవచ్చు అని ఎలా పెర్ఫామ్ చేశారు. కాజల్ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అక్కడ వరకు ఆవిడ ఎంతవరకు చేయగలరో అంతవరకు చేస్తారు. మిగతా పెర్ఫార్మెన్సెస్ అన్నీ కానీ శరత్ కుమార్ కానీ, మోహన్ లాల్ గారు కానీ, ప్రభాస్ గారు కానీ, వాళ్ళకి ఎంతవరకు ఇచ్చారో 100% ప్రతి ఒక్కళ్ళు జస్టిఫై చేశారు. బట్ చివరిదాకా తీసుకెళ్లాల్సింది విష్ణు గారు. ఆయన పెర్ఫార్మెన్స్ ఫస్ట్ కొంచెం స్టార్టింగ్ వెళ్తూ ఉంటే ఆయన క్యారెక్టర్లోకి మనం ఇన్వాల్వ్ అవుతున్నాం. దట్ వాజ్ క్రియేటెడ్ ఇంపాక్ట్ ఆన్ us. మంచు విష్ణు గారు కన్నప్ప కంటే శివుడి భక్తులుగా చేశారు. ఐఎమ్ ప్రభాస్ ఫ్యాన్, కాకపోతే ఈ రోజు కన్నప్ప ఫ్యాన్. కన్నప్ప అంటే ఎవరో తెలుసా? ఒక గిరిజనుడు కండ్లతోటి చూస్తున్న పరమశివుడు. అర్థమైందే? పరమశివునికి ఆయన కంటిని దానం చేసిండు అంటే ఒకసారి ఆలోచన చేయాలి. దేవుడు లేడు అని చాలా మంది అంటారు. అలాంటి వాళ్ళకు ఈ సినిమా చెంపపెట్టు లాంటిది. ఒకరు చెప్తున్నా, ప్రభాస్ అన్న కోసం ఈ మూవీ చూసిన, కానీ తర్వాత విష్ణు అన్న యాక్టింగ్ చూసి నేను ఫ్యాన్ అయిపోయినా. ప్రభాస్ అన్న ఒక డైలాగ్ చెప్తాడు, ఏంది తెలుసా? ఈ పెద్దోళ్ళందరికీ నేనే పెద్ద అంటే ఇండియన్ బాక్స్ ఆఫీస్కే కాదు, ప్రపంచంలో ఉన్న ఎన్ని థియేటర్లు ఉన్నాయో అన్ని థియేటర్లకు కాదు, అన్ని ఇండస్ట్రీలకు మొత్తం నేనే పెద్ద అని చెప్పేసి చెప్తున్నారు చూడు. అది నాకు చాలా గర్వంగా ఉంది. ఇంకొకటి, మోహన్ బాబు గారు నీతికి నిజాయితీకి మారు పేరు ఆయన. ఇంకోటి మంచు విష్ణు అన్న, వాళ్ళు కల్మషమేరు కానీ వాళ్ళు ఏంటంటే ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడే తత్వం. అలాంటి వాళ్ళని కొంతమంది ఏం చేస్తున్నారంటే తొక్కి పడేయాలని అవి చేస్తున్నారు కదా. ఈ సినిమా కన్నప్ప చూడుర్రి, చూసి ఒక్కసారి తొక్కాలనుకున్నారా చూడుర్రి. సనాతన ధర్మం అంటే ఏంటో కన్నప్ప చూడుర్రా పై తెలుస్తుంది. ధర్మం గురించి చెప్పడం కాదు, మూవీ చూడండి. ప్రభాస్ అన్నని చూసి చెప్తున్నా, ఈ మూవీకి వచ్చే ప్రతి రూపాయి మా ప్రభాస్ అన్ననే చెప్తున్నా బరాబర్. ప్రభాస్ అన్న ఉన్నందుకే ఈ సినిమా హిట్ అండ్ బంపర్ హిట్. 1000 కోట్లు కొడుతుందా లేదా అనేది నాకు తెలియదు. ఈ రోజు ఓపెనింగే 200 కోట్లు పక్కా కొడుతుందని రాసి పెట్టుకోండి. నేను చెప్తున్నా, ఏమన్నా 1,00,000 కోట్లు అవన్నీ ఒక మూవీకి 1,00,000 కోట్లు ఎడ రాలే.